హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవాంశ్ నంద వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి. సో శ్రీరామనవమికి నేనేమేమి ప్రిపేర్ చేస్తున్నాను అంటే పాయసం, వడపప్పు, పానకం, పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇవైతే నానపెట్టేసుకుంటున్నాను. నానపెట్టిన తర్వాత పూజా మందిరాన్ని డెకరేషన్ చేసి అది అయిపోయిన తర్వాత కుక్ చేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే నేను పూజా మందిరం డెకరేషన్ చేద్దాము అని చెప్పి వచ్చాను. సో వెరైటీగా ఏదన్నా చేద్దాము అని అంటే తమలపాకులు అయితే కనిపించినాయి. సో అందుకనే చెట్టుకి వెళ్ళి తమలపాకులు కోసుకుని తీసుకువచ్చేసాను. ఇంకా తమలపాకులు అన్నీ అరేంజ్ చేసేద్దాము అని చెప్పి ఇంకా మొత్తం కిందంతా తమలపాకులతో అరేంజ్ చేసేసి ఆ తర్వాత పైన పూలతో డెకరేషన్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. చూడండి, చాలా పచ్చగా అయితే ఉంది. సో ఇంకా ఫైనల్లీ అలా తమలపాకులతో అయితే డెకరేషన్ చేసేసాను. డెకరేషన్ చేసేసి ఇంకా పూలతో స్టార్ట్ చేశాను. చూడండి, బంతి పువ్వులతో అలా మాలలాగా అయితే పెడుతున్నాను. చాలా బాగా అనిపించింది. చూస్తూ ఉండండి. ఇంకా ఫైనల్లీ ఇలా అయితే డెకరేషన్ చేసేసాను. ఇంకా తర్వాత అటు ఇటు పూలతో డెకరేషన్ చేశాను. గులాబీ పువ్వులతో, రేఖలతో అయితే డెకరేషన్ చేసేసాను అనమాట. ఇంకా ఫైనల్లీ మధ్యలో చామంతి పూలు పెట్టి డెకరేషన్ చేశాను. ఇంకా ఇక్కడ డెకరేషన్ మొత్తం అయిపోయింది. సో కుకింగ్ దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా కుకింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. చూడండి, ఆల్రెడీ సగ్గుబియ్యం అయితే పెట్టేశాను. సేమియా నేతిలో వేయించేసాను. పులిహోరకి తాలింపు పెట్టేశాను అనమాట. సో ఆల్రెడీ అన్నం అవన్నీ ఉడికిపోయినాయి కదా. ఇంకా ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను. పూజ కూడా చేసి హారతి ఇచ్చేసి ప్రసాదాలు పెట్టేశాను. ప్రసాదం నైవేద్యం సమర్పించిన తర్వాత మాకు సాయిబాబా గుడిలో సీతారాముల కళ్యాణం అయితే చేస్తున్నారు. సో అందుకనే వచ్చాము. మేము వచ్చేసరికి సీతారాముల కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా దండం పెట్టుకుని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయి చూడండి వాటిని కుర్చీని తీసుకుని అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ టైం ఈరోజే అలా కుర్చీని పట్టుకుని వాడు నడవడము చాలా బాగా అనిపించింది. సో మా అబ్బాయికి 11 months. ఇంకా చాలా బాగా అయితే నడిచాడు. చూస్తూ ఉండండి. సో ఇంకా ఫైనల్లీ అయితే మా అబ్బాయిని నిద్రపుచ్చేసి అలా థీమ్ అయితే డెకరేషన్ చేశాను. ఎందుకు అంటున్నారా, రాముడి గెటప్ వేయడానికి. సో వాళ్ళు లేచిన తర్వాత ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా అదంతా అలా రెడీ చేసేసాను. ఇంకా పారాని దగ్గరికి గజిబిజి చేసేస్తున్నాడని చెప్పి వాడితో మాట్లాడుతూ డెకరేట్ చేస్తే ఏంటంటే నా వైపే చూస్తున్నాడు, కానీ మా అమ్మ పారాని రాస్తుందా ఏంటా అన్నదైతే చూడలేదు. చక్కగా కదలకుండా ఉన్నాడు. అది ఎక్కడ అంటకుండా నీట్గా అనిపించింది. సో ఇంకా ఫైనల్లీ ఇంకా అలా చక్కగా అయితే రెడీ చేసేసాను. సో నాకు కూడా తెలీదు నేను ఇంత చక్కగా రెడీ చేస్తాను అని చెప్పి. ఇంకా ఫైనల్లీ ఎలాగోలా అయితే రెడీ చేసేసాను. చూశారు కదా, చాలా నీట్గా ఉన్నాడు బుడ్డోడు మాత్రం. అవన్నీ కృష్ణుడి కోసం తీసుకువచ్చినప్పుడు ప్రిపేర్ చేసినవి అవన్నీ దాచాను. సో అవన్నీ ఇలా సెట్ అయినాయి. సో చాలా హ్యాపీ అనిపించింది. చూస్తూ ఉండండి, పిక్స్ అయితే సూపర్ ఉంటాయి. ఇంకా పిక్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే థీమ్ మీద పడుకోబెట్టేశాను. థీమ్ని ఏమీ ఓవర్గా డెకరేషన్ చేయలేదు, ఎందుకంటే బుడ్డోని బాగా రెడీ చేశాను అని చెప్పి బంతి పువ్వులతోనే డెకరేషన్ చేసేసాను. చూడండి, ఆ తర్వాత టెడ్డీ బొమ్మ పెట్టేసి కొన్ని పిక్స్ అయితే తీసాను. సో మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, బాయ్ ఫ్రెండ్స్.